మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఉందండి. స్పీచ్ కోసం కొంతమందిని సెలెక్ట్ చేశారంట. మా పాపని నేను అడిగాను, ఎందుకు నిన్ను సెలెక్ట్ చేయలేదు అనేసి. నువ్వు స్పీచ్ సరిగ్గా చెప్పవా? ఎందుకు? ఏమిటి? చెప్పు అంటే అప్పుడు మా పాప ఒకటే చెప్పింది. సెలెక్ట్ చేసిన వాళ్ళ ఫేసు బాగా తెల్లగా ఉంటుంది. నా ఫేసు డార్క్‌గా ఉంటుంది అనిందనమాట. నిజంగా మీరు నమ్ముతారో లేదో ఆ ఒక్క నిమిషం నా మైండ్ అస్సలు పని చేయలేదు. ఎంతైనా తల్లిని కదండీ! ఆ మాత్రం బాధుంటుంది. కాకపోతే నా చిన్నప్పుడు కూడా ఇలాంటివి నేను చూసే ఉన్నాను. నా పెళ్ళికి ముందు నేను బాగా సన్నగా ఉండేదాన్నండి. వచ్చిన వాళ్ళందరూ ఇది చాలా సన్నగా ఉంది. అసలు పెళ్ళైతే పిల్లలు పుడతారా?" అని కూడా అన్నారు. అలా అన్న వాళ్ళకి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదండి. వాళ్ళకి అవ్వలేదని నేను ఎక్కిరించట్లేదండి. వాళ్ళ కర్మ అని వదిలేస్తాను అంతే అనమాట. దేవుడు కొంతమందికి కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. అలా లేని దాని కోసం ఏడ్చుకుంటూ ఉండేదానికన్నా ఉన్నంతలో హ్యాపీగా ఉంటే లైఫ్ చాలా బావుంటుందండి. కాకపోతే ఎదుటి వాళ్ళని చూసి ఎక్కిరించకండి.